కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి గారు ఏమంటారంటే కేసీఆర్ ఎదురుదాడి సబబు కాదు. కేసీఆర్ విచారణకు హాజరై ఎదుర్కొంటేనే ఆయనకు నిబద్ధత ఉంటుంది. అంటే కేసీఆర్ ఏం చేయాలో మీరే చెప్తారా? అంటే కేసీఆర్ని మీరు చెప్పినట్టు తలవుపలా? ఆయనకంటూ ఏం సొంత నిర్ణయాలు ఉండయి, సొంతగా ఏం తీసుకోవద్దు. మీ మోచేతి నీళ్ళు దాగి బతుకుతున్నాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గనుడు, 10 ఏళ్ళు మీకంటే బ్రహ్మాండంగా పాలించి చూపించిన గట్టి ముఖ్యమంత్రిగా ఒక పేరు వచ్చింది ఆయన. ఎందుకు భయపడాలి మీకు? మీ ఉత్తుత్తి విచారణలకు, మీ ఉత్తుత్తి విచారణ కమిషన్లకు మీ కుల పెద్ద అయినా అతన్ని మీ కుల ఒక సభ్యుడైనా అతన్ని తీసుకొచ్చి మీరు కమిషన్కి చైర్మన్ చేసినందుకు ఆయనకు వంగి సలాములు పెట్టాలా? అసలు ఏం ఊహించుకుంటున్నారు మీరు గురించి మీరు? మీకు ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకోగానే ఇక మీరు సత్యులురా, సత్యహరిశ్చంద్రులా? ఇక మీకంటే గొప్పలు లేరా? మీరు తప్పులు చేయలేదా? మీ గతం ఏమైనా గొప్పదా? మీ గతం ఎంతో ఘనం అండి. తవ్వుదామా మీది గతం? మరి మీరు అధికారం దిగిపోయిన తర్వాత మీరు ఎంత సత్యులు తెలుస్తుంది కదా. మీ అక్రమాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ మీరేం చేయాలో అది చేయండి. న్యాయస్థానాలు చట్టాలు చూసుకుంటాయి. కానీ కేసీఆర్ని మేం చేసినట్టు చేయాలంటే ఆయన వినడు. ఆయనకు ఒక లైన్ ఉంది. ఆయనకు కూడా ప్రజాభిప్రాయం మెండు ఉంది. ఆయనకు కూడా 39 మంది ఎమ్మెల్యేని గెలిపి పంపించారు. మీకు వాళ్ళకు తేడా ఉంది 2%. కనుక కేసీఆర్ని మీరు ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. మీ ఇంట్లో పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. అటువంటిది ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏలిన వ్యక్తి, దేశంలో తెలంగాణ నంబర్ 1గా తీర్చిదిద్దిన వ్యక్తిని మీరు కంట్రోల్ చేసుకోవడం మాత్రం తప్పు. మీరు ఆ భ్రమలో నుంచి బయటకు రండి. ఆ భ్రమలో మీరు బతకగండి దయచేసి.